క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమునకును చూసిన ప్రతి ఒక్కరికి, స్నేహితులకును, బంధువులకును, మిత్రులందరికీ ప్రభు అయిన యేసయ్య నామంలో వందనములు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి ఈ సమయమును బట్టి దేవుని నామమునకు వందనములు, స్తోత్రములు నేను చెల్లిస్తూ మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో ఈ రీతిగా మనమందరము కూడా ప్రభు యొక్క సన్నిధిని మనము సన్మానిస్తూ దేవుని నామమును గౌరవిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఈ పరిశుద్ధ ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. మీ అందరికీ ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనకు ఆహ్వానమును తెలియజేస్తుంటున్నాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు, మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకొనిచుంటున్నాము ప్రభువా. తండ్రి, మీ కృపను బట్టి ప్రభువా మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన కాలం అంతటిలో కాపాడి సంరక్షించి తనదైనటువంటి ప్రభువా నాయన మీ యొక్క మేలు చేత, మీ యొక్క కృప చేత, మీ కృపలో మమ్మలను జ్ఞాపకము చేసుకొని తండ్రి మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకొనిచుంటున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము చెల్లిస్తుంటున్నాను. తండ్రి, మీ యొక్క దీవెన చేతను, మీ యొక్క కృప చేతను ప్రభువా నాయన తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో మిమ్మల్ని ఆరాధించు కృపను మాకు అనుగ్రహించి ఉంటున్నారు ప్రభువా. మా గృహములలో మేముండి తండ్రి, మేమందరమును ఏక మనసుతో ఆరాధించు కృపను మాకు అనుగ్రహించి ఉన్నారు. మీరే మమ్మలను జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ కృప, మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదము మా పైన, మా కుటుంబముల పైనుంచి నడిపించమని వేడుకుంటున్నాము ప్రభువా. చూచుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. నాయన, చూడబోయే వారిని కూడా జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధ ఆరాధనగా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ జరుగుతుండగా మీ కృప, మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదము తండ్రి మీరుంచి నడిపించండి. దేవా, పాటలలో మీరుండి మహిమ పొందండి, మా స్తుతిని స్వీకరించండి. వాక్యంలో మీరుండండి ప్రభువా, మాతో మాట్లాడి హెచ్చరించి, ఆదరించి, బలపరిచి నడిపించండి ప్రభువా. ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి మీ యొక్క రాకడ కొరకు మమ్మలను సిద్ధపరిచి నడిపించమని ముగింపు ప్రార్థన ఆశీర్వాదంలో ఆది నుండి అంతము వరకు మీరే అధ్యక్షులుగా, నాయకులుగా ఉండి మహిమ పొందమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. మనమందరమును కలిసి దేవుని నామమును మహిమపరచుటకును, ఘనపరచుటకును పితృపుత్ర శుద్ధాత్మలైన స్తుతి సంకీర్తనను మనం కలిసి పాడుచు దేవుని నామమును మనము గనపరుద్దాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకం
సైన్యమా ఆమేన్. మనమందరము కలిసి దేవుని స్తుతించుటకు మహిమపరచుటకు మనకి ఇవ్వబడిన పాటల పుస్తకంలో నుండి 8వ పాటను మనము పాడుచు దేవుని నామమును గణపరుద్దాం. స్విచ్ పైకి 8వ పాటను మనమందరము కలిసి పాడుచు దేవుని నామమును మనము గణపరుద్దాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ చక్కనైన సమయంలో ప్రభునామమును స్తుతిస్తూ ప్రభునామమును గణపరుస్తూ మనకి ఇవ్వబడినటువంటి పాటల పుస్తకములో నుండి దేవ సంస్థుతి చేయవే మనస, శ్రీమంతుడగు యెహోవా సంస్థుతి చేయవే మనస అనే పాటను మనం పాడుచు దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయు మనం జీవమయ యెహోవా దేవుని వాగ్దాన మమ్మును తెచ్చుమా, నా అంతరంగములో వసించు నో సమస్తమా, జీవమయ యెహోవా నీకు చేసిన మేలు మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియు లేకుండా చేయును, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, చావు గోత్రి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును, నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, యౌవనము పక్షిరాజు యౌవనము వలెనే క్రోత, యౌవనంబై వెలయునట్లుగా మేలించి నీవు
చేయవే మనసా ప్రభువుని పనులు చేయు బాధితులకు న్యాయమేచు విపుడ మార్గము తెలిపే మోషేకు ఘన కార్యములను ఇస్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంత పరుడు నిత్యము వ్యాజము చేయాడు ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్కృతి చేయవే మనసా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసుని నామములో యాభై 59వ పాటను మనమందరం కలిసి పాడుచు దేవుని నామమును మనము మహిమపరుద్దాం, దేవుని నామమును మనము కనపరుద్దాం. ప్రభు ఇచ్చిన చక్కనైన సమయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ మనమందరం కలిసి 59వ పాటను మనము పాడుచు దేవుని నామమును మహిమపరుద్దాం. 59వ పాటను మనం పాడుచు దేవుని నామమును కనపరుద్దాం. యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా దేవా యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా మా దోషములను హరించి మోక్షాన్ని వాసులుగా చేయుటకు వాసుర ప్రకాశమైన యేసుని నామామృతము ఎంత రుచి అయ్యా
మనమందరమును కలిసి దేవుని నామమును స్తుతించుటకును మహిమపరచుటకు దేవుని ఆరాధించుటకు రెండు 243వ పాటను మనమందరం కలిసి పాడచ్చు. దేవుని నామమును గణపరుద్దాం. తరతరాలలో యుగ యుగాలలో దేవుడు యేసే దేవుడు అనే పాటను మనమందరం కలిసి పాడచ్చు. దేవుని నామమును గణపరుద్దాం. 243వ పాటను పాడచ్చు. దేవుని నామమును గణపరుద్దాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో
ధ్యానించటకును మనకి ఇవ్వబడినటువంటి సమయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ప్రభు సన్నిధిని సన్మానిస్తూ ప్రభు నామమును కనపరుస్తూ దేవుని నామమును మహిమ పొరుద్దాం. స్తుతి ఆరాధన మనము చేస్తూ ప్రభు నామమును కనపరుద్దాం. సమయాన్ని దేవునికి ఇద్దామండి. అందరం ఎక్కడ గృహంలో ఉన్నారా అక్కడ చేతులు ఎత్తుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు, స్తుతులకు పాత్రుడా స్తోత్రాలు మీకే వందనాలు. యేసయ్యా మహోన్నతుడా మీకే వందనాలు, సర్వాధికారి మీకే వందనాలు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం వందనం లేనా యేసయ్యా, స్తోత్రం 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 నాయనా, స్తోత్రం. మనమందరం కలిసి నీవు చేసిన మేలుకు అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకున్నామండి. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలులకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలులకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలులకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 అలాగనే ఇంగ్లీష్లో హీఈస్ మైటీ టు సేవ్ అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకున్నామండి. Everyone needs compassion, a love that's never failing, but mercy fall on me. Everyone needs forgiveness, kindness of a Savior, the hope of nations. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save. Forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. So take me as you find me, all my fears and failures, and fill my life again. I give my life to follow everything I believe in, and now surrender. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save. Forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save. Forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. Everyone needs compassion, a love that's never failing, but mercy fall on me. Everyone needs forgiveness, kindness of the Savior, the hope of nations. Savior, He can move the mountains.
is mighty to save. He is mighty to save. Forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. Shine your light and let the whole world see. Singing for the glory of the risen King. Shine light and let the world see. Singing for the glory of the risen King. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save. Forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save. Forever, author of salvation. He rose and conquered the grave. Jesus conquered the grave. ఇప్పటి వరకు నేను దేవుని ఆరాధించుకుందామండి. ఇప్పుడు స్తుతి ప్రార్థనలు నన్ను అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము. పరిశుద్ధుడా మీకే వందనాలు. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్గుడా మీకే వందనాలు. యేసయ్యా మహోన్నతుడా మీకే వందనాలు. దేవా యేసయ్యా నాన్న ప్రభా గడిచిన కాలువంతి నాన్న ప్రభా మమ్మల్ని కాల్చి కాపాడి యేసయ్యా తండ్రి మా జీవితాలు మీరు బాగుపరిచిన దానం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. తండ్రి మమ్మల్ని సజీవ లెక్కల్లో నాన్న ప్రభా వేసి ఎప్పటి వరకు నాన్న ప్రభా మీరు ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం వేసా స్తోత్రం 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 ప్రభా. సర్వశక్తి మంత్రుల సర్వాధికారి మీకు వందనాలు. ఆశ్చర్యకర ఆలోచనకర్త మీకు వందనాలు యేసయ్యా నాన్న ప్రభా తండ్రి. నాన్న ప్రభా సృష్టికర్త మీకు వందనాలు యేసయ్యా. నానుడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడా మీకు వందనాలు ప్రభా తండ్రి. స్తోత్రం 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 ప్రభా తండ్రి. నేను ఇక్కడ 2-3 కూడి ఉంటారు వాళ్ళ మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు యేసయ్యా. స్తోత్రం 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 ప్రభా యేసయ్యా. దేవా నాన్న ప్రభా ఇప్పటివరకు నాన్న ప్రభా పాటలు నాన్న ప్రభా ఆరాధనలో తండ్రి నాన్న ప్రభా మీ స్తుతులు చెల్లించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. మా స్తుతిని నాన్న ప్రభా మీరు స్వీకరించుకున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. స్తోత్రం యేసయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభా. దేవా యేసయ్యా తండ్రి. దేవా ఈరోజు నాన్న ప్రభా ఆదివారం నాన్న ప్రభా కొడుకులో నాన్న ప్రభా ఇలాగా లైవ్లో ఇస్తుండగా నాన్న ప్రభా యేసయ్యా ఎవరైతే చూస్తున్నారు ప్రభా యేసయ్యా ప్రతి ఒక్కరు నాన్న ప్రభా మీరు దీవించిన ఆశీర్వదించండి ప్రభా యేసయ్యా తండ్రి. ఇంకను నాన్న ప్రభా ఎవరైతే నాన్న ప్రభా నిర్లక్ష్యం చేసి నాన్న ప్రభా ఉంటున్నారు వాళ్ళందరి మనసు మీరు మార్చినేసి వాళ్ళతో మీరు మాట్లాడి నాన్న ప్రభా తండ్రి లైవ్ ఇది మెసేజ్ ఉన్నట్లు వాళ్ళకి సాయం చేయండి ప్రభా యేసయ్యా. నిర్లక్ష్యతను తీసివేయండి ప్రభా తండ్రి. స్తోత్రం యేసయ్యా. దేవా నాన్న ప్రభా ప్రభా అలాగనే దేవశాఖలు మీ సిల్చర్కి మరుగుపరచండి ప్రభా యేసయ్యా తండ్రి. తన ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి యేసయ్యా నాన్న ప్రభా యేసయ్యా తండ్రి. మీరే తండ్రి నాన్న ప్రభా మీరే మాకు కావాల్సిన జీవాహారాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా తండ్రి. స్తోత్రం యేసయ్యా. దేవా తండ్రి నాన్న ప్రభా ఎత్తబడిన వాక్యం బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా యేసయ్యా తండ్రి. వాక్యంతో మీరు మా అందరితో మాట్లాడి నాన్న ప్రభా తన వాక్యం మా హృదయంలో పెట్టి నాన్న ప్రభా ఫలిభరితంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా తండ్రి. స్తోత్రం నాన్న యేసయ్యా తన మేము మీ వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా తండ్రి. స్తోత్రం 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 ప్రభా యేసయ్యా నాన్న. దేవా నాన్న ప్రభా తండ్రి ఈ సిచ్యువేషన్స్లో నాన్న ప్రభా తండ్రి తన లాక్డౌన్ నాన్న పరిస్థితుల్లో నాన్న ప్రభా ఇలాగా తను ఎన్నో తను లాస్ట్ మంత్ నాన్న ప్రభా తండ్రి తన కొన్ని వీక్స్ నుండి నాన్న వీళ్ళు లైవ్లో ఇస్తుండగా నాన్న ప్రభా యేసయ్యా తను మాకు ఈ కృపనిచ్చిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. దేవా నాన్న విని వాళ్ళు ప్రతి ఒక్కరిని దీవించిన ఆస్వాదించండి ప్రభా యేసయ్యా తండ్రి. తను ఇచ్చిన తండ్రి అలాగని ఇచ్చిన ప్రతి ఒక్క సేవకుల్ని నేను ప్రభా
మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నాయన ప్రభా తను మీతో నడిపించిన ప్రభా ఎస్ఏ తను ఈ పరిస్థితుల్లో నాయన ప్రభా ఎస్ఏ వాళ్ళకి ఇంకను ఆదరణ దాయిచ్చిన, బలం దాయిచ్చిన ప్రభా, శక్తిని దాయిచ్చిన ప్రభా తని. అలాగనే ప్రత్యేకంగా నాయన ప్రభా నాయన ప్రభా ఈ నాయన ప్రభా పాజిటివ్ కేసెస్ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ప్రభా ఈ వైరస్ను ఇంకను స్ప్రెడ్ అవ్వకుండా మీరు ఆపండి ప్రభా ఎస్ఏ తండ్రి. మీకు అసాధ్యమైంది లేదు ప్రభా తండ్రి. దువా నాయన ప్రభా ఈ వైరస్ని ఆపి నాయన ప్రభా ప్రతి ఒక్క పాజిటివ్ కేసుని నాయన నెగిటివ్గా మీరు మార్చండి ప్రభా తండ్రి. స్తోత్రం 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 దేవా నాయన ప్రభా సమస్త మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా ఎస్ఏ తండ్రి. దేవాన్ని ఆదరించి అంత వరకు నాయన ప్రభా ఈ కొడుకులో మీరే ఉండి నాయన మహింపరిచి నాయన ప్రభా సమస్తం మీ చేతికి అప్పగిస్తూ ఇచ్చిన ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృపలో ప్రభు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయము, ఈ యొక్క చక్కనైనటువంటి తరుణంలో ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవాది దేవునికి స్తోత్రమును చెల్లిస్తుంటున్నాం. మనమందరం కూడా నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. ఈ యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. ముందుగా కీర్తనల గ్రంథమును మనము చదువుకొనొచ్చు ప్రభువుని మహిమపరుస్తూ దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదవలేము కనుక మనమందరము కలిసి దేవుని నామమును మహిమపరుస్తూ ప్రభు యొక్క మాటల యందు మనము లక్ష్యం ఉంచులాగున మనలను మనము దేవునికి అప్పగించుకుంటూ మనకివ్వబడినటువంటి బైబిల్ గ్రంథంలో నేటి సమయమునకు ఏర్పరచబడిన కీర్తనల గ్రంథం 145వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 145వ సంకీర్తన 11వ వచనం నుండి 21వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. Psalms 145th chapter 11 to 21st verse మనం చదువుకుందాం. ప్రభు యొక్క కృపలో దేవుని మాటలను మనమందరం కలిసి ప్రభుని మహిమపరుద్దాం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ కార్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతిందురుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నేప్పుడు నేలప్పుడు నైనట్లు యుగముల నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగామే.
దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. నేటి ఈ యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము నుండి 21వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనాంతరం వరకు మనము చదువుకుందాం. టుడే స్క్రిప్చర్ పోర్షన్ రీడింగ్ బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ 3rd chapter 14 to verse 20 ఫస్ట్ వర్స్ చదువుకుందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 21వ వచనాంతరం వరకు మనం చదువుకుందాం. 14 నుండి 21వ వచనం వరకు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటినన్నిటికంటేను ఊహించు వాటినన్నిటికంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు యొక్క కృపలో, ప్రభు యొక్క ప్రేమలో దేవుడు మనకిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయము, ఈ యొక్క చక్కనైనటువంటి సమయములో కొద్ది దేవుని మాటల చేత మనము బలముందు లాగున ప్రభు యొక్క సమయంలో మనతో మాట్లాడులాగున మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును దేవుడు మనకు దయచేయలాగున దేవుని యొక్క వాక్యం చేత ప్రభు యొక్క వాక్యమందు మనము బలముందేటటువంటి వారలమై ప్రభు యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవించలాగున మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు, మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మీ కృపను బట్టి మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని మీరు స్వీకరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. ప్రభువా తండ్రి, మీ వాక్యంలోనికి వెళ్ళబోచుంటుండగా అల్పుడను అయోగ్యుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటిలో మీ మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేసి నడిపించమని యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమునకును, బంధువులకును, మిత్రులకును, శ్రేయోభిలాషులందరికీ కూడా
ప్రభు అయిన యేసయ్య నామములో శుభములను శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా మరి యొక్క ఫాదర్స్ డే మరి మీ అందరికీ మరి పితృ దినోత్సవ శుభాభివందనాలను తెలియజేస్తుంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. మరి యొక్క దినము మరి తండ్రులకు కేటాయించబడినటువంటి దినముగా మరి అనేక దినములు ఈ యొక్క ప్రపంచంలో మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. ఎందుకంటే చాలామంది వారి వారి జీవితాలలో మరి మదర్స్ డే, ఫాదర్స్ డే, కజిన్స్ డే, పేరెంట్స్ డే, మరి అలాగే రకరకాలైనటువంటి ఆ దినములను చేస్తూ అనేక రీతులుగా మరి ఈ యొక్క దినములకు ప్రాముఖ్యత ఇస్తూ ఇటు రీతిగా సెలబ్రేషన్ చేసుకోవటానికి మరి ఏర్పరచుకున్నటువంటిది. ముఖ్యంగా ఇవన్నీ కూడా చేసుకోవటానికి కలిగినటువంటి కారణం మరి ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మరి ఎందుకు ఫాదర్స్ డేని జరిపించుకుంటున్నాం, ఎందుకు ఈ యొక్క మదర్స్ డేని జరిపించుకుంటున్నాం, ఎందుకు ఈ యొక్క ఉమెన్స్ డేని జరిపించుకుంటున్నాం అని అంటే మరి నైతిక విలువలను కోల్పోయినటువంటి పరిస్థితులలో మనుషులు ఉన్నారు కనుక మరి ఆ విలువను మరలా తేవటానికి ఈ యొక్క మరి ఇటువంటి డేస్ అని పెట్టి దీనిని మరి తండ్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, తల్లికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, భార్యాభర్తలకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, మరి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క భద్రత, ఆ పెంపకము సమస్తములో ఉండేటటువంటి రీతిలో ఉండులాగున ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకు అని అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే మరి ఫాదర్స్ డే అవ్వచ్చు, మదర్స్ డే అవ్వచ్చు, ఇవన్నీ కూడా వారికి ఉండేటటువంటి మరి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వకపోవట ద్వారా కనీసం ఈ రోజైనా ఇచ్చి మరి వారిని జ్ఞాపకం చేసుకొని మరి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, ఇవన్నిటిలో వారిని ఎందుకు మరి పెట్టడం జరుగుతూ ఉంటున్నది. పూర్వకాలంలో ఇవేమీ ఉండేవి కావు. ఎవరి గృహాల్లో వారుంటూ మరి వారిని భద్రపరుచుకుంటూ ఆ యొక్క విలువలను కాపాడుకొనుచు పెద్దలను గౌరవించేవారు. దేవుని యొక్క వాక్యం ఒక మాటను సెలవిస్తుంది ఏంటంటే, దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అనే మాట ఇవ్వబడింది. ఈరోజు మనం ఆలోచన చేసినప్పుడు దేశంలో ఏ మనుష్యుడైనా మరి దీవించబడాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని జ్ఞాపకం చేసుకునట, వారికి నిత్యము గౌరవించాలి. దేవుని వాక్యంలో ఉంటుంది ఏంటంటే మరి పురుషుడు వివాహం అయ్యేటప్పుడట తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోను అనే మాట ఉంటుంది. అలాగని చెప్పి తల్లిదండ్రులను విడిచిపెట్టమని కాదు, అక్కడ తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మరి గౌరవాన్ని ఇస్తూ తన భార్యతో తన కుటుంబంతో మరలా వారు కుటుంబముగా ఎందుకంటే మరి బలపరచబడాలి. మరి ఇలాగే మరి అందరికీ తెలిసినటువంటి ఒక చిన్న మరి ఒక కథను చెప్తాం. ఏంటి అని అంటే, ఒక తండ్రి మరి ఆ తల్లి ఒక చిన్న బిడ్డ, అలాగే ఈ యొక్క మరి తండ్రికి ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఆ తండ్రి కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు, మరి తల్లి కూడా ఉంటున్నది. అయితే మరి తండ్రికి ఈ యొక్క కుమారుడు, ఆ చిన్న కుమారుడు ఉంటున్నాడు, అంటే తాత కుమారుడు మనవడు అనమాట. ఇందులో మరి ఆ తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఘనత మరి ఆ కుటుంబము ఇవ్వక భోజనపు వేళలో వారికంటూ ఒక చిన్న చిప్పను, అంటే ఆ లొత్తపడిపోయినటువంటి వాటిని ఇచ్చి ఒక మూలను కూర్చుంటే ఆ తండ్రి ఈయన తాలూకా భార్య వెళ్ళి అక్కడ పడేస్తుంది. ఆవిడ వేసేస్తే అదే తిని అందులోనే ఆయనే కడుక్కొని ఉంచాలన్నమాట. అది వారికి తన తండ్రికి ఆ కుమారుడు కేటాయించాడట. ఇది జరిగిన చాలా కుటుంబాల్లో అనేక దగ్గరలు జరిగినటువంటిది. అటువంటి సమయంలో మరి మనవడు వెళ్ళి తాతతో ఆడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒక్కనొక్క దినమందు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయ్యేటప్పుడు ఈ యొక్క మరి ఆ సత్తు గిన్నె కనిపించలేదు. సత్తు గిన్నె కనిపించకపోతే ఆ తండ్రి వెతుకుతున్నాడు, ఆ తల్లి వెతుకుతుంది. ఈ చిన్నపిల్లోడు అక్క తల్లి తండ్రి వెతుకుతున్నారు. ఎక్కడ పెట్టారని వెతుకుతూ ఉంటే
మరి వాళ్ళ నా తండ్రికి అడిగినా నాకు తెలియదని చెప్పాడు. మరి నీకు ఎలాగా భోజనం పెట్టాలి, నీకు భోజనం లేదని ఆ తండ్రికి చెప్పడం జరిగింది. అంటే ఈ మనవడు ఏం చేశాడంటే ఈ సొత్తగిన్ని తీసుకొని వెళ్ళి తన బీరువాలో జాగ్రత్తగా భద్రపరుచుకొని మరి వీరు గాబరా పడుతుంటే అప్పుడు చెప్పాడనమాట, నానా మీరు వెతుకుతున్నటువంటి ఆ సత్తుగిన్ని నా దగ్గరే ఉంది, నీ దగ్గర ఎందుకు ఉందా, దాంతో నువ్వేం చేస్తున్నావు, అది నువ్వు ముట్టకూడదంటే ఎందుకు నేను ముట్టకూడదు, నేను చాలా జాగ్రత్తగా దాన్ని భద్రపరిచాను, దాచి ఉంచాను, ఎందుకంటే నేను పెద్ద అయిన తర్వాత అందులోనే నీకు ఆహారం పెట్టాలి కదా అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అంటే తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఘనత, తల్లికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఘనత ఈరోజు ఎంతవరకు మనం ఇచ్చి మన యొక్క నైతిక విలువలను కాపాడుకొనుచు దేవుని వాగ్దానములను నెరవేర్చేటటువంటి అనుభవాల్లో ఉన్నామో మనం ఆలోచన చేయాలి. చదవబడిన వాక్య భాగం ఈ యొక్క మరి ఈ ఫాదర్స్ డేలో ఒక్క మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే 14వ వచనంలో ఒక చక్కనైన మాటను చూస్తాం. ఈ హేతువు చేత పరలోకమందును ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని. చూసారటండి, అంటే పరలోకమందును భూమి మీదను తండ్రి అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు, దేవాది దేవుడైనటువంటి ప్రభు. ఈ యొక్క ఫాదర్స్ డే ఈరోజు మరి ఇహలోకంగా ఒక మాటను ఆలోచన చేస్తే తండ్రి లేకుండా పిల్లలు ఉండరు. తండ్రి లేనటువంటి ఏ పిల్ల ఉండేటటువంటి పరిస్థితి, పిల్లలు అంటే ఆడపిల్ల అవ్వచ్చు, మగ పిల్లోడు అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, తండ్రి ప్రాముఖ్యం. తండ్రి ఉంటేనే ఆ యొక్క బిడ్డ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి తండ్రి అనేటటువంటి వారు ఉంటారు. మరి తండ్రి ఎటువంటిది అని అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ప్రతి క్షణము కనపరచబడుతూ ఉంటుంటుంది. ప్రతి క్షణము ఏదో మరి ఆ యొక్క భద్రతా భావముతో ఆ తల్లి యొక్క ప్రేమను చూపిస్తూ ఉంటుంటుంది. ఇహలోకమైనటువంటి ఆ స్థితిని మనం చూసినప్పుడు తండ్రి యొక్క ప్రేమ అనేటటువంటిది అది కనిపించదు. తండ్రి ఏమాత్రము కూడా తనకుండేటటువంటి ఆ యొక్క ప్రేమను అన్నిసార్లు కూడా ఆయన కనపరచకుండా వారి అందే దృష్టి ఉంచి, వారి అందే ఆలోచన ఉంచి, వారి క్షేమము కొరకు, వారి ప్రతి యోగక్షేమము కొరకు ఎదురు చూచేటటువంటి వాడు తండ్రి. ప్రతి క్షణము కూడా ఆలోచించేటటువంటి వాడు తండ్రి. తన కష్టమంతా కూడా పిల్లల కొరకు ఉండాలని, తన కష్టమంతా కూడా తన పిల్లలకు ఆ సౌకర్యము కలిగించాలని తను కష్టపడుతూ ఆ కష్టాన్ని మింగుతూ ఆ కష్టము ఇతరులకు అంటే తన కుటుంబానికి ముఖ్యముగా బిడ్డలకు కనపరచకుండా తన ప్రేమను మరి వెల్లడిపరుస్తాడు. ఆ ప్రేమ బిడ్డలకు తెలియదు. ఈరోజు ఎందుకు ఈ యొక్క మాటను చెప్తూ ఉంటున్నానంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా, తండ్రి ఆలోచించేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. అది బయటకు కనబడదు, దాన్ని కొలవలేమండి, కొలవటానికి కనిపించదు. నిత్యము తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే మరి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు ఆ ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటుంటుంది, గాబరా పడుతూనే ఉంటుంటుంది. కానీ తండ్రి గాబరా పడ్డం కాదు, 24 గంటలు కూడా ఆ బిడ్డల కొరకు ఆలోచన చేసేటటువంటి ఆ పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. అనేక కుటుంబాలు వారు పడినటువంటి ప్రతి కష్టము ఆ చెమటూర్చి సంపాదించినటువంటి ప్రతి పైసా కూడా తమ బిడ్డల యోగక్షేమం కొరకే. వారు సొంతముగా వారు ఆనందించడానికి ఉండరు. ఎక్కడ ఎవరో ఒకరు 100,000 మందిలో ఒకడు ఉంటాడు, ఒక దౌర్భాగ్యుడు. దయచేసి తప్పుగా భావించద్దు. కానీ మరి ఇంచుమించుగా మరి 100% కూడా ప్రియమైనటువంటి దేవుని సంగమ బిడ్డల కొరకు ప్రయాసపడినటువంటి తండ్రులను నేను చూశాను. మరి మనము చూస్తూ ఉంటున్నాం వారి యొక్క మరి క్షేమము, వారి యొక్క ఆ ప్రేమ ఎటువంటి స్థితిలో ఉంటుందంటే ఆ ముఖము మీద కొన్నిసార్లు చిరునవ్వు కూడా ఉండదు. అది దాచుకుంటూ తమ హృదయంలో
బిడ్డలకు ఆ ప్రేమను పంచిపెడతాడు. దాచుకుంటూ సంరక్షకుడిగా ఉండేటటువంటి మరి తండ్రుల యొక్క భూమి మీద ఉంటున్నారు. ఈరోజు ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది తండ్రులు ఉంటున్నారు. అందుకే వీరందరికీ మరి పరమ తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చారు. ఆయన ఎందరూ తను అంగీకరించిన వారందరూ దేవుని రాజ్యమునకు వారసులవటానికి ఆ యొక్క కృపనిచ్చారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేద్దాం, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ తండ్రుల దినాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజానికి తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవాన్ని ఇచ్చి మరి వారిని గౌరవిస్తూ నీ యొక్క హృదయంలో ఆ ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క స్థానం చూసామా? ఈరోజు ఆలోచన చేద్దాం. వారు కొన్నిసార్లు కొడతారు. కొన్నిసార్లు కొట్టినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నా తండ్రి యందు నాకు అసహ్యత పుడుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈరోజు ఆలోచన చేద్దాం చాలామంది. కానీ ఎవరి కొరకట? మన భద్రత కొరకు. మనము మంచి మార్గములో నడవటానికి, మంచి మార్గాన్ని మరి మనము నడిచి వారు పడినటువంటి కష్టము పడకుండా మనము సుఖపడాలని వారు ఇంకను అనుభవించేటటువంటి తండ్రులను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఆ యొక్క ఫాదర్స్ డే, ఈ యొక్క మరి స్పెషల్ను మనము జాగ్రత్తగా మరి ఆలోచన చేసినట్లయితే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో తండ్రులు లేనటువంటి పిల్లలు ఈ యొక్క భూమి మీద ఉండరు. కాబట్టి మనకంటూ పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఉన్నాడు కనుక ఇహలోకమైనటువంటి కొంతమంది తండ్రులను జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలోనికి నేను వెళ్తాను. ఎందుకంటే మొట్టమొదటి భూమి మీద మరి తండ్రి ఎవరు అని అంటే దేవుడే తండ్రి. దేవుడే మొదటి తండ్రి. మానవ రీత్యా మనం చూస్తే మొట్టమొదటి తండ్రి ఎవరు అంటే ఆదాము. దేవుని హస్తముల చేత తయారు చేయబడినటువంటి వాడు ఆదాము దేవుని యొక్క సన్నిధిని మనం జాగ్రత్తగా గమనిస్తే అవ్వమ్మ గారు ఆదాములో నుండి మరి ఆ స్త్రీని తీశాడు దేవుడు, అంతేగాని స్త్రీ కాదు అక్కడ. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా తల్లి అని మరి ఆయనకు ఇవ్వలేదు, కానీ తండ్రి అనేటటువంటి ఆ యొక్క ఘనత దేవుడు పొందాడు. ఎందుకనంటే తండ్రి యొక్క పాత్ర అంత ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ తల్లిగా కాదు, అక్కడ తండ్రి అనేటటువంటి ఆ స్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తండ్రి, పరమ తండ్రి మన యోగక్షేమములు మనము ఎలా ఉండాలనేటటువంటిది ఆలోచన చేసినటువంటి వాడు కనుకొని భూమి మీద ఆయనే ఆ తండ్రి పాత్రను పోషించి పరలోకంలో ఆయన ఉంటూ ఈ భూమి మీద మనుషులకు ఆ తండ్రికి ఇచ్చేటటువంటి ఆ ప్రాముఖ్యత ఏమిటనేటటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఆ పరిస్థితులను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే మరి చాలా రకాలుగా మనం చూస్తే మొట్టమొదట మరి తండ్రి అయినటువంటి దేవుడైతే, రెండవదిగా ఆదామును మనం చూడగలుగుతాం. ఆదాము దేవుని చేత ఏర్పరచబడినటువంటి మొట్టమొదటి ఈ యొక్క భూమి మీద మరి తండ్రిగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినప్పుడు అంటే చాలా మంది తండ్రులు ఆ సంతానం అంతటిని మనం చూసినప్పుడు హనోకును మనం చూస్తాం. హనోకు కూడా ఒక మంచి తండ్రిగా ఉండి దేవునితో నడిచినటువంటి అనుభవాలు. అందుకే ఆయన మరణము లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే నోవహును జాగ్రత్తగా గమనిద్దాం. ఆదాము తన ఆత్మీయమైన జీవితం ఏదేను తోటలో ఆ యొక్క తనకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కోల్పోయినప్పటికీ తరువాత ఆయన భక్తిని కోల్పోలేదు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోలేదు. అక్కడ మరి శపింపబడ్డాడు. ఆ యొక్క శాపం అనేటటువంటిది సర్వమానవాళికి వచ్చినప్పటికీ ఆదాముకంటూ ఓ ప్రత్యేకత ఉండి భయభక్తులు కలిగి నడిచినటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు 930 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆదాము మరి మనం చూస్తే ఆయన ఎంత మరి ఆ భక్తిని కనపరుచుకొని, అందుకే అవ్వమ్మ గారు అంటారు అక్కడ మొట్టమొదటి ఆ బిడ్డ వచ్చినప్పుడు మరి యెహోవా దయ వలన మరలా ఒక బిడ్డను పొందుకున్నాను అంటే వారికి ఉండేటటువంటి ఆ యొక్క భక్తిని చూడగలుగుతూ ఉంటున్నాం. మరి నోవహును మనం చూసినప్పుడు మరి ఎందుకంటే మంచి తండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఏంటి అని అంటే మరి బైబిల్ అలాగని మంచి తండ్రులు లేరా అంటే చాలా మంది ఉన్నారు. అందులో ప్రత్యేకింపబడినటువంటి వారు వీరు. ఆ ప్రత్యేకత ఏమిటి అని అంటే నోవహును మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నోవహు దేవునితో నడిచిన వాడట. దేవుడే నోవహుకు మరి ఒక సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఏంటంటే నోవహు నీతిమంతుడు, నోవహు యథార్థవంతుడు. దేవుడు అనుకున్నాడు నరులను తయారు చేసినప్పుడు మరి
ఆ హృదయమందు నొచ్చుకున్నాడట. వీరు చెడిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో ఉండినప్పుడు చెడిపోయి దేవునికి అవమానము తెచ్చి మరి శారీరకమైనటువంటి కార్యములు, ఇహలోకమైనటువంటి కార్యములు, దేవుణ్ణి ఆరాధించేవారు లేనటువంటి ఆ సమయములో నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు కనుకొని దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహు నీ ఒక ఓడను చేయి, నోవాహు నీ ఒక ఓడను చేసి ఆ ఓడలో మీ కుటుంబం ఎక్కండి, ఆ ఓడలో మీరుండండి. నేను సృష్టించేటటువంటి ప్రతి సృష్టమంతా కూడా ఆ యొక్క ఓడలోనికి రావాలి అని దేవుడు చెప్పడం మనం చూసాం. ఇప్పుడు అయితే నోవాహు ఇది ఎందుకు ప్రభువా, ఇది ఎలా చేయాలి ప్రభు అని ప్రశ్నించలేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడి ఇక్కడ ఒక సత్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఏమిటంటే దేవుడు నోవాహుకు చెప్తే నోవాహు తన భార్యకి చెప్పి ఆ భార్యాభర్తలు ఇరువురు కూడా వారికి ఇవ్వబడినటువంటి 3 కుమారులకు చెప్పారు. 3 కుమారులకు చెప్పగా ఆ 3 కుమారులు ఆ 3 భార్యలకు వారు చెప్పారు. అంటే కుటుంబం అంతా కూడా తన తండ్రి చెప్పినటువంటి మాటకు వారు విని లోబడి ప్రపంచమంతా అనగా ఆ యొక్క ప్రాంతమంతా కూడా వారు నివసించే ఆ ప్రాంతమంతా కూడా ఎవరు ఏమనుకున్నప్పటికీ వర్షం అనేటటువంటిది తెలియలేనటువంటి ఆ యొక్క పరిస్థితులలో మరి ఇలాగా వర్షం తుఫాన్ రాబోతూ ఉంటున్నది, పడవ చేయాలంటే అనేకులు వచ్చి హేళన చేసినప్పటికీ మరి వారి జీవితంలో ఈ యొక్క 80 మాత్రము దేవుడు చెప్పిన నోవాహుతో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చినటువంటి గొప్ప తండ్రిని చూస్తూ ఉంటున్నాం. చివరి వరకు కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకొని అందుకే ఈ యొక్క భూమి మీద నెరస్థాపన చేసినటువంటి అధికారం నోవాహుకు ఇవ్వబడింది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూడగలుగుతాం. విశ్వాసుల యొక్క జాబితాను మనం చూసినప్పుడు అక్కడ మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని సంగమా, మరి యొక్క తండ్రిని నేను జ్ఞాపకం చేస్తాను. మరి విశ్వాసులకు తండ్రి అనేటటువంటి ఈయన మనందరికీ తెలిసినటువంటి తండ్రి అబ్రహాము గారి జీవితాన్ని మరి మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు పిలిచిన వెంటనే తన తండ్రి మరి సూర్యదేవుని యొక్క విగ్రహాలను అమ్ముకుంటుంటే అక్కడ ఉండేటటువంటి అబ్రహాము గారు ప్రియమైనటువంటి దేవుడు పిలువగా ఆ మాటకు లోబడి వచ్చినటువంటి అబ్రహాము గారిని మనం చూడగలుగుతాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఆయన వెలుగొంది, విశ్వాసులకు తండ్రిగా తన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మరి ఎంతగానో భద్రపరుచుకున్నాడు. చాలాసార్లు నేను మీకు ఈ మధ్యకాలంలో జ్ఞాపకం చేశాను. ఆయన యొక్క విశ్వాసం నిరీక్షణకు ఆధారం లేని సమయంలో నిరీక్షణ కలిగి నమ్మినటువంటి గొప్ప మరి తండ్రిగా చూస్తూ ఉంటున్నాం. మరి తన కుమారుని కొరకు ఎదురు చూచి దేవుడు చేసిన వాగ్దానము తన జీవితంలో నెరవేర్పు చేసుకోవటానికి దేవుని సన్నిధిలో కనిపెట్టి కృప పొంది ఆ యొక్క మరి వాగ్దానమును పొంది అనేకులకు విశ్వాసులకు తండ్రిగా నిలువబడినటువంటి వాడు ఆయన. అందుకే ఆయన ఏం చేశాడంటే తన పిల్లలకు, తన పనివారికి, తన కుటుంబీకులకు సమస్తమునకును దేవుని గూర్చినటువంటి సువార్తను ప్రకటించి దేవునిలో బ్రతకాలని చక్కగా చెప్పినటువంటి ఆయన నేను మీకు జ్ఞాపకం చేస్తాను మరలా ఆ యొక్క మాటలను. అలాగనే తనకివ్వబడినటువంటి మరి ఇస్సాకు అటు రీతిగా జీవిస్తే మరి ఇస్సాకు యొక్క కుమారుడిగా యాకోబు ఒక తండ్రిని జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు మరి ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు జీవితంలో ఈరోజు మనం ఆలోచన చేస్తే మరి ఒంటరి అయినటువంటి యాకోబు దీవించబడ్డాడు, ఆయన ఆశీర్వదింపబడ్డాడు, ఆయన ద్వారా వంశములు దీవించబడ్డాయి. అక్కడ మరి ఇశ్రాయేలీయుల యొక్క ఆ తెగలకు కారకుడు ఆయన. నీవు యాకోబు కావు, నేటి నుంచి నీవు ఇశ్రాయేలు అనగా నీవు ఒక జనాంగము అన్నాడు ఆయన. వీరి సాక్ష్యాలను ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే ప్రతి సమయంలో వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకొని వారు మరి దేవునిలో ఎదిగినటువంటి వారుగా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మరి యొక్క తండ్రిని జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అంటే దేవునికట హృదయానుసారైనటువంటి ఈయన అందరికీ తెలిసినటువంటి దావీదు గారు. మరి దావీదు గారి యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక ఉత్తమ తండ్రిగా దావీదు గారిని చూడగలుగుతాం ఆయన. ఎందుకంటే చివరి వరకు దేవుని కొరకు బ్రతికినటువంటి వాడు ఆయన. అందుకే దేవుడు ఆయన ఏమన్నారంటే దావీదు నా హృదయానుసారి అని దేవుడు అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రతి ఆలోచన, ప్రతి తలంపును దావీదు దాన్ని కొనసాగించి చేసి పూర్తి చేసేవాడు ఆయన. అది అనుసరించి
అనుకరించి మరి తన జీవితంలో మరి తన ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని నామాన్ని గణపరిచి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి గొప్ప తండ్రిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం మన ఆత్మీయమైనటువంటి జీవితంలో. అందుకే దేవుడు దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తానని దేవుడు అన్నాడు. అంటే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఈ తండ్రులు వారు పోషించేటటువంటి ఆ పాత్ర ఎంత చక్కనైనటువంటిదంటే వారి బిడ్డలకు దేవుని వాక్యాన్ని నేర్పించారు. ఈ యొక్క అబ్షాలోము ఒక కుమారుడు మరి దౌర్భాగ్యుడైపోయి మరి ఆ అబ్షాలోమును మనం చూస్తే మరి ఇశ్రాయేలు దేశంలో అలాంటి అందగాడు లేడట. అంతటి అందగాడు పుట్టాడు ఎవరికటండి? దావీదు గారికి. మరి ఆయన యొక్క తల వెంట్రుకల దగ్గర నుండి అరిపాదము వరకు కూడా వివరించి చూస్తే, మరి విశదీకరించి చూస్తే ఎక్కడ కూడా లోపము లేనివాడట. ఎక్కడ కూడా లోపం లేనివాడు. మరి ఎవరు చూసినా మరి ఒకసారి చూడాలనిపించేటటువంటి అంత అందగాడు. అతని తరువాత ఒక సహోదరు కూడా అతనికి ఉంది. అదంతా ఆ చరిత్ర ఇప్పుడు మనకు అక్కర్లేదు. కానీ ఈ అందగాడైనటువంటి వానిలో దేవుని వాక్యాన్ని దావీదు గారు ఆయనను మరి వల్లించి, ఆ వాక్యాన్ని వల్లించి దేవుని గూర్చినటువంటి మాటలన్నిటినీ చెబితే అవసరానికి ఆ మాటలు వాడుకొని దావీదు దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నం చేసి చివరికి ఏమయ్యాడటండి? దావీదునే చంపాలనుకున్నాడు. అంటే తండ్రినే చంపాలనుకునేటటువంటి ఒక దౌర్భాగ్యుడైన కుమారుడు. ప్రియమైన దేవుని సంగమా, ఇటువంటి వారు బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా మంది దౌర్భాగ్యులైనటువంటి వారు, తల్లిదండ్రులను హింసించేటటువంటి వారు ఉన్నారు, తల్లిదండ్రులను చూడలేనటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఏదో మరి ఫాదర్స్ డే అని చెప్పేసి ఏదో మరి ఫాదర్స్ డే మరి ఏదో తండ్రిని జ్ఞాపకం చేసుకోవడమో, లేదంటే మదర్స్ డే అని మదర్ని జ్ఞాపకం చేసుకోవడం, ఏదో ఒక రోజుకి కాదు. ఇక్కడ మన జీవిత కాలం అంతా కూడా ఈ భూమి మీద మనము జన్మించినటువంటి దేవుని మరి కృపను బట్టి తల్లిదండ్రుల ద్వారా ఈరోజు మనం వచ్చాం. మనకంటూ ఒక జన్మం అనేటటువంటిది ఇక్కడ దేవుడిచ్చాడు. కాబట్టి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరమ తండ్రి అయినటువంటి దేవుని ద్వారా, కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు మన రక్షణ వచ్చి ఉంటున్నది కనుక రక్షణను కాపాడుకొని మన తల్లిదండ్రులను గౌరవించాలి. ఈ యొక్క అబ్షాలోము అటు రీతిగా చేయలేదండి. అబ్షాలోము చేయకపోవటం ద్వారా ఏమయ్యాడటండి? మరి అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరిగినప్పటికీ ఒక మాట అనలేదు. సైన్యాధికారికి కూడా వేడుకున్నాడు, మరి నా కుమారుని ఏమి చెయ్యొద్దు అని చెప్పి. అంటే ఆ తండ్రి ప్రేమను చూడగలుగుతాం, ఎంతగా కుమారుని ప్రేమించాడు. ఆ కుమారుని ప్రేమించగా ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఆ కుమారుడు మరి ఇంకా చంపడానికి వచ్చినప్పుడు తనే ఒక ముండ్ల తుప్పలో ఆ చెట్టులో ఆ ఉంగరాలు జుత్తు కలిగిన వాడు కాబట్టి అందులోనే జుత్తు ఇరుక్కుపోయి ఏలబడిపోయాడు. గుర్రం వెళ్ళిపోయింది. అక్కడ ఆ యొక్క సైనికులు కొట్టి చంపేశారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి విరోధముగా ఎవరు లేచినా దేవుడు ఊరుకోడు. వారు అవసరానికి వాడుకున్నారు, అయితే సొలొమోను అటు రీతిగా వాడుకోలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, మరి ఒక తండ్రిని చూస్తూ ఉంటున్నాం. ఇహలోకమైన మరి పరలోకపు ప్రభువుకి ఇహలోకమైన తండ్రి ఈయన యోసేపు. మరి పరలోకపు ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారికి మరి యోసేపు తండ్రిగా చూస్తూ ఉంటున్నాం. ఆయన జీవించిన జీవన విధానం, మరియమ్మను ఎంతగా విడిచిపెట్టాలనుకున్నాడో, అయితే దేవుని దూత ద్వారా దేవుని వాక్యం విన్నటువంటి ఆయన మరి కడవరకు కూడా ఆమెను మరి ఎంతగా చూశాడంటే యేసు ప్రభువారి యొక్క పెరుగుదల అంతట్లో. అందుకే యేసు ప్రభువారి గురించి ఒక మాట ఉంటుంది, ఏమిటి అంటే లూకాసు వార్త 52వ అధ్యాయంలో, ఆ యొక్క 2వ అధ్యాయం 52వ వచనంలో దేవుని మరి యేసు దేవుని యందును ఆ మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెనన్న మాట ఉంటుంది. అంటే ఇహలోకముగా మనం జీవిస్తున్నప్పుడు మాకెందుకులే వారితో, మాకెందుకులే వీరితో అనేటటువంటిది కాదు. అక్కడ మనుషుల మధ్యనే నీ యొక్క సాక్ష్యం కావాలి, మనుషుల మధ్యనే నీ ప్రభువును కూర్చున్నటువంటి మాటలు నువ్వు తెలియజెప్పాలి, మనుషుల మధ్యనే నీ పరమ తండ్రి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేటటువంటి వానిగా నీవు ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అందుకే మన పరమ తండ్రి అయినటువంటి మరి దేవుని యొక్క గొప్పతనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం
వాక్యాన్ని చూస్తే పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ మాటను జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మరి కొన్ని మాటలు మరి తండ్రి యొక్క పాత్రను నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటంటే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో తండ్రి పోషించేవాడిగా ఉండాలి, తండ్రి సంరక్షకుడిగా ఉండాలి, తండ్రి మరి మనం చూస్తే ఒక శిక్షకుడిగా ఉండాలి, తండ్రి ఒక యాజకుడిగా ఉండాలి. ఇది మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయమైనటువంటి జీవితంలో తండ్రి ప్రేమ ఎటువంటిది అనేటటువంటిది తెలియజేయాలని ఆశపడుతూ ఉంటున్నాం. అనేకమైనటువంటి మాటలు మనం చూసాం, మనం నేర్చుకున్నాం. అయితే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాముఖ్యత మనం ఇచ్చి ఆయనను గౌరవించాలి. ఎందుకు అనంటే మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఏమిటి అని అంటే, మరి ఆ యొక్క 6వ వచనంలోనే మత్తయి సువార్త 6లో మనం చూసాం కదండి. మరి పరలోకమందున్నటువంటి మా తండ్రి అనేటటువంటి ఆ మాట వ్రాయబడి ఉంటున్నది. అంటే మరి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. అంటే దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు చెప్పేటటువంటి మాట ఏమిటి అని అంటే, మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ యొక్క మాటను మనం చూస్తాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము. అంటే దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఏం పరలోకపు తండ్రి అయినప్పుడు ఆ తండ్రికి నీవు ఎలా ఉండాలి అని అంటే, మరి ఆ తండ్రి యొక్క పాత్ర ఇట్టి రీతిగా ఉంటున్నది. ఏంటంటే, నా కుమారుడు నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నువ్వు ఆలకించాలట. అంతేకాకుండా నీ తల్లి చెప్పేటటువంటి ఆ బోధ త్రోసివేయద్దు. కొంతమంది తండ్రులు ఉంటారు, వారి జీవితాన్ని పిల్లలు ఏమైనా పర్వాలేదు, వారు ఎలా ఉన్నా పర్వాలేదు, వారిని గురించి పట్టించుకోరు. కొంతమంది తల్లిదండ్రులు మరి వారి యొక్క మరి ప్రేమ అయితే ఉంటుంది కానీ క్రమశిక్షణలో పెంచలేనటువంటి పరిస్థితులు, ఆ క్రమశిక్షణ నేర్పించలేనటువంటి ఆ పరిస్థితులు మరి దేవుని యొక్క వాక్యంలో ఏముంటుంది అని అంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి సామెతల గ్రంథంలో 22:6లో ఉంటుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తప్పిపోడు అట. బాలుడు నడిచేటటువంటి త్రోవ, తల్లిదండ్రుల యొక్క పాత్ర ఇక్కడ ఎలా ఉంటున్నది అని అంటే, మరి ఏదో తెచ్చి ఇంటికి అన్ని పడేసి మీరు తినండి అని చెప్పి వారికి పూర్తిగా తినిపించేసి వారు ఏ పెంకితనం చేసినా, ఇప్పుడు ఏంటంటే అంత ఇంగ్లీషే కాబట్టి నో మామా అనేటండి. ఏంటంటే నో మామా ఒక్క మాట, ఇంకేం రాదు. వాళ్ళు ఏం పాడు చేసినా, వాళ్ళు పెద్ద అయిపోయినా, వాళ్ళు ముసలైపోయినా ఇదే మాట. వారి చలనము లేనటువంటి ఆ పరిస్థితులు, ఈ చలనము లేనటువంటి ఈ జీవితాన్ని ప్రియమైన దేవుని సంగమా చెడిపోయేవారుగా ఉంటారని బిడ్డలు జాగ్రత్త. చెడిపోయేవారు అవుతారు దేవుని ఉపదేశం. అందుకే అక్కడ సొలొమోను గారు ఏమి మరి రాస్తారంటే, బాలుడు నడువవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు తప్పిపోడట. అక్కడ చక్కనైన మాట ఉంటుంది. ఏంటో తెలుసటండి, పుట్టినోట్లో ఒక మాట రాయబడి ఉంటుంది. మరి మనము చాలా కొన్నిసార్లు ఆ మాటను చూస్తాం, కొన్నిసార్లు మనము దాన్ని చదవమండి. అక్కడ మరి 22 ఆ యొక్క సామెతల గ్రంథంలో మరి ఎంత చక్కనైనటువంటి ఏమున్నదటండి, 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే వృద్ధుడైనప్పుడు అనే మాట. అంటే పెద్దవాడు ఆ యొక్క వృద్ధుడైనప్పుడు దాని నుంచి తొలగిపోడట. ఎందుకు ఈ యొక్క మాట అంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎందుకు నేర్పించాలి అంటే, వారి యొక్క స్వభావం అనేటటువంటి 15వ వచనంలో ఉంటుంది. పిల్లలకి తండ్రులు తల్లులు ఏంటి నా ఉపదేశం అంగీకరించంటే 22:15లోనే, బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి త్రోలివేస్తుందట. అంటే ఏంటంటే ఈరోజు ఆ యొక్క మరి ఆ బిడ్డలో ఉండేటటువంటి ఆ దుష్ట స్వభావం, ఆ బిడ్డలో ఉండేటటువంటి చెడు స్వభావాన్ని ఏం చేస్తుంది అని అంటే, మరి ఆ హృదయంలో ఉండేటటువంటి ప్రతి మూఢత్వము, ఆ యొక్క చెడు ఆ మనస్తత్వము, ఇహలోకమైనటువంటి ఆ సమస్తాన్ని కూడా మరి దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది శిక్షాదండం. అందుకే ఆ మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అని అంటే, సంరక్షకుడిగా తండ్రి ఉంటాడు,
ఏంటండి, సంరక్షకుడిగా ఉంటాడు, శిక్షకుడిగా ఉంటాడు, మరి పోషించేటటువంటి పోషకుడిగానే కాకుండా మరి ఆయన ఎట్టి రీతిగా ఉంటాడంటే మరి ఒక యాజకునిగా కూడా ఉండేటటువంటి స్థితిని దేవుడిచ్చాడు. కాబట్టి మొట్టమొదటిదిగా మనం గమనించినట్లయితే నీ బిడ్డకు నువ్వు దీనిని నేర్పించి దేవుని నామాన్ని మహిమపరుస్తుంటున్నావా? ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మరి ఎందుకు అంటే దావీదుకు అనేక మంది బిడ్డలు ఉన్నారు. దావీదు మరి మరి ఒక కుమారుణ్ణి గద్దించలేనటువంటి పరిస్థితులు వచ్చాయి. గద్దించలేకపోగా దేవునికి విరోధం అయ్యాడు. ఏలీ భక్తుడు ఉన్నాడు, యాజకుడే. ఏలీ భక్తుడు ఉన్నాడు, యాజకుడే. తన బిడ్డలు ఏలీ దగ్గర సమూయేలు పెరిగాడు, అలాగే ఏలీ దగ్గర ఏలీ కుమారులు పెరిగారు. కానీ సమూయేలు దేవుని వాక్యానికి లోబడి దేవునిలో ఎదిగాడు. ఆయన ఆ యొక్క దేశంలోనే కాదు, దేశ విదేశాలలో సమూయేలు గారు కూర్చున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ స్థితి వినిపించబడి అనేకులు భయపరచబడ్డారు, అనేకులు మరి దేవునికి మాటకు లోబడ్డారు. మరి ఏలీ యొక్క పిల్లల గురించి ఏమైందంటే ఏలీ యొక్క పిల్లలు మరి భ్రష్టులైపోయి వ్యభిచారులైపోయారండి. దేవుని మందిరానికి వచ్చినటువంటి స్త్రీలను పాడు చేసేటటువంటి వారు అయిపోయారు. ఎందుకట? ఏలీ తన పిల్లలను గద్దించకపోగా. ఈరోజు తండ్రి నువ్వేం చేస్తూ ఉంటున్నావు, తల్లిగా నువ్వేం చేస్తున్నావు? ఇరువురికి ఆ యొక్క బాధ్యత ఉంటున్నది. తప్పిపోయినప్పుడు మరి సరిచేయాల్సినటువంటి బాధ్యత. బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి అనే మాట ఉంటున్నది. చూసారటండి, బెత్తము వాడని తండ్రి అట కుమారునికి ఏమవుతాడటండి? విరోధి. నో కాదు అక్కడ. ప్రియమైన దేవుని సంగమా, రెండు చెంప చెల్లు అనిపిస్తే సక్రమంగా ఉంటారు. కాబట్టి ఈరోజు అలాగని చెప్పి పాస్టర్ గారికి పిల్లలు లేరు కాబట్టి కొట్టమంటారులే అనుకుంటున్నారేమో. కాదండి, మీరందరూ నా పిల్లలే కాబట్టి మాకంటూ బాధ్యత ఉంటున్నది. మేము దారి తప్పినా మమ్మల్ని కొట్టే దేవుడు, మీకు ఒక దెబ్బ దేవుడు కొడితే 7 దెబ్బలు మాకు తగులుతాయండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మరి బెత్తమ వాడని తండ్రి, ఎందుకంటే వారు చనిపోవాలని కాదక్కడ, క్రమశిక్షణలో ఉండాలని, వారు దేవుని మాటకు లోబడాలని శిక్షించినప్పుడు ఎలా ఉంటుందంటే మరి మన జీవితంలో విరోధ భావం వస్తుంది. మాకు మరి మా తల్లిదండ్రులు ఇటువంటి చిత్రహింసలు పెడుతున్నారు అనేటటువంటి ఆ పరిస్థితులు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొంతమంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే తల్లి కొట్టిందంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పిల్లలను కూడా చూశాను ఈరోజు. ఎందుకు అని అంటే మరి ప్రియమైన దేవుని సంగం, నిన్న ఒక తల్లి ఏడుస్తూ ఉంటున్నది ఏంటంటే బాగుపడాలంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడండి. అక్కడి నుంచి ఫోన్ చేస్తే మరి మీరు చెప్పరా, మా పిల్లలు వయసు ఎంతో తెలుసాడండి? 13 సంవత్సరాలు 14 సంవత్సరాల లోపు వయసు. అంటే ఇది ఎదిగే వయసా? ఎందుకు ఈ మాట అని చెప్తూ ఉంటున్నానంటే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం నీ బిడ్డల గురించి నువ్వు పట్టించుకోకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలను దేవుని కొరకు పెంచలేని వానిగా ఈరోజు నువ్వు ఉంటావు. కాబట్టి జాగ్రత్త. అందుకే తల్లికి తండ్రికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏంటి అని అంటే ఈ యొక్క మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే ప్రియమైనటువంటి దేవుని సంగమ, సంరక్షకుడిగా మరి దేవుని యొక్క మరి పరమ తండ్రి అయినటువంటి దేవుడు, ఆయనకు ఒక మాట యెహోవా నిస్సి అనే మాట ఉంటున్నది. ఏంటండి? యెహోవా నిస్సి, ధ్వజమట. దేవుడు ధ్వజమట. అంటే దేవుడు సంరక్షకుడట. ఆ మాటను బట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆయన సంరక్షకుడిగా ఉంటున్నాడట దేవుడు అన్ని విషయముల్లో. మరి కీర్తనాకారుడు రాస్తాడు కదా, 23వ సంకీర్తన, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము నా యొద్దకు రాదట, ఏ ప్రమాదంలోనికి వెళ్ళను, ఏ కరోనా కూడా నన్ను తాకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాలలో మన పరమ తండ్రి యందు అటువంటి నమ్మకం ఉంటే, అందుకే ఆయన యెహోవా నిస్సి అంటే ఆయనే మన ధ్వజము, ఆయన మన సంరక్షకుడిగా ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనం చూస్తే ఈరోజు మరి 18వ సంకీర్తన, ఇందులో భక్తులైనటువంటి దావీదు గారు ఎన్ని మాటలు ఇందులో రాశారంటే ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. నీవు కూడా ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యానికి లోబడుచు నీ బిడ్డలను సక్రమమైనటువంటి రీతుల్లో పెంచడానికి నీవు ఇవ్వబడినటువంటి ఆ బాధ్యతను నువ్వు గుర్తెరుగు. ఈ 18వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళాక మరి పూర్తిగా చదవండి, ఒక 2-3 సార్లు చదవండి. మరి దావీదు గారు ఇచ్చే సాక్ష్యం ఇందులో ఉంటుందండి. నా శ్రమలో, నా కష్టంలో నేను ఆయనకు మొరపెట్టినప్పుడు
వచ్చినప్పుడు ఆయన నన్ను విడిపించాడు అంటాడు. అక్కడ 18వ వచనం నుంచి జాగ్రత్తగా గమనిస్తే, ఆపత్కాలమునందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకునేనట. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి, నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూసారా, దేనిని బట్టి ప్రతిఫలం అటండి? నా నీతిని బట్టి, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చి ఆయన నన్ను కాపాడి నన్ను సంరక్షించి ఆయన తప్పించాడట. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఏమిచ్చే ఈరోజు మరి నీతిమంతుడైన తండ్రిగా, మరి న్యాయమైనటువంటి దేవుని కలిగినటువంటి నీవును నీతి, న్యాయం, యథార్థత కలిగి నడుచుకునే తండ్రిగా ఉంటున్నావా? ఈరోజు తల్లిదండ్రుల యొక్క బాధ్యతను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే వారికి ఉండేటటువంటిది ఏంటంటే వారు సంరక్షకులు. అంటే ఈ రీతిగా దావీదు గారు ఈ మాట అంటున్నారు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మరి మార్గములను నేను అనుసరించుచున్నాడట. ఎవరు మార్గం అంటే దేవుని మార్గాన్నట ఆయన అనుసరించుచున్నాడట. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేయి వాడును కాను అట. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైన జీవితంలో ఏమాత్రము కూడా ఆయన ఆజ్ఞకు నేను లోబడకుండా ఉండను, ప్రతి మాటగా నేను లోబడి ఉంటాను. అంటే ఈరోజు మరి తండ్రులైనటువంటి వారి జీవితంలో, తల్లులైనటువంటి వారి జీవితంలో ఈరోజు అంటే ఎందుకు మరి ఫాదర్స్ డే అంటే ఒక ఫాదర్కు ఉండేటటువంటి ఆ యొక్క బాధ్యతను చూస్తూ ఉంటున్నాం. అలాగే ఎంతో మంది పిల్లలు ఎటువంటి పరిస్థితులు ఉన్నా పట్టించుకోలేనటువంటి తండ్రులు ఉన్నారు. అటువంటి తండ్రిగా నువ్వు మారొద్దు దయచేసి. నీకు దేవుడిచ్చినటువంటి బిడ్డలను సక్రమమైనటువంటి మార్గంలో పెంచేటటువంటి మంచి తండ్రిగా ఈరోజు మనం చూసాం. మరి ఆదాము బట్టి అలాగే మరి మంచి తండ్రి అయినటువంటి మోషేను మరి చూస్తే, మోషే దేవుని మాటకి లోబడినటువంటి వాడే, దేవుని వాక్యానికి లోబడినటువంటి వాడే. ఆయన ఎటువంటి తండ్రిగా ఉన్నాడంటే సర్వ జనాంగమునకు ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు. ఆయన సర్వ జనాంగమునకు, సమూహాలకు ఒక తండ్రిగా నిలువబడ్డాడు మోషే. అంటే ఆయనలో ఉండేటటువంటి గొప్పతనం. ఈరోజు మరి ఒక మాటను జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, మరి యోబు భక్తుడిని జ్ఞాపకం చేస్తాను మీకు. యోబు భక్తుడు రేయి మొదటి జామున లేచి పిల్లల కొరకు బలులు అర్పించి, అయ్యో నా ప్రభువా, మరి నా యొక్క బిడ్డలు మరి ఎక్కడ తప్పు చేశారేమో, ఎక్కడ పాపం చేశారేమో, ఎక్కడ పడిపోయారేమో, నీకు విరోధంగా ఉన్నారేమో అని చెప్పి పాప పరిహారార్థ బలి తెల్లవారు లేచి అర్పించేవాడండి. అదండి తండ్రి యొక్క బాధ్యత. ఈరోజు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, మరి ఆ శిక్షకుడిగా ఉండేటటువంటి తండ్రి యాజకుని పాత్రను పోషిస్తున్నాడు. అంటే ఏంటట, నీ బిడ్డల కొరకు నీవు ప్రార్థించేవానిగా. అందుకే రేయి మొదటి జామున నీవు లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయి. హృదయము కుమ్మరి ఒలకబోసినట్లు, కన్నీళ్లు ఒలకబోసినట్లు నీ హృదయమును ఒలకపోయేము. చూసారటండి, కన్నీళ్ళు వచ్చేస్తాయి, కన్నీటి ప్రార్థన వచ్చేస్తుంది. హృదయంతో నువ్వు ప్రార్థించే అనుభవాలు ఉన్నాయా? నీ హృదయం దేవుని సన్నిధిలో ఒలకబోసే తల్లిగా ఈరోజు ఉన్నావా? తండ్రిగా నీవు ఈరోజు ఉన్నావా? నీ బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాం? నా బిడ్డలు ఇది కావాలి, అది కావాలి. ఏమీ చదవకుండా ఇంజనీర్లు అయిపోయి కరోనా మరి పరిస్థితులను బట్టి ఎగ్జామ్లు రాయకుండానే ఏమవుతున్నారటండి, బిడ్డలు పాస్ అయిపోతున్నారు. అందుని బట్టి కొంతమంది సంతోషిస్తున్నారు, కొంతమంది దుఃఖిస్తున్నారు. ఎందుకంటే ర్యాంకులు పోయేటటువంటి వారు కొంతమంది అయితే మరి ఏమీ లేనటువంటి వారు పాస్ అయిపోయేటటువంటి పరిస్థితి. అటువంటిది కాదు ఇక్కడ. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే సంరక్షకుడైనటువంటి ప్రభువుని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 145వ సంకీర్తన మనము గమనించినట్లయితే మరి ఇందులో 15వ వచనం అనుకుంటాను, ఒక్కసారి మనం చూద్దాం. ఇందులో 145 15 18 మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని చదివాం. మరి ఇందులో చూసినటువంటి మాట ఏమిటనంటే, దేవుని యొక్క వాక్యం సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుచుచున్నావట. ఎంత గొప్ప దేవుడండి ఆయన. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడట. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆలోచన చేద్దాం. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఆ యొక్క 12:9 వచనాన్ని సంరక్షకుడిగా ఉండేటటువంటి
అయినటువంటి ప్రభువుని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే తండ్రి ఇక్కడ మనకు దేవుడే సంరక్షకుడైతే అన్ని విషయాల్లో మనల్ని రక్షించి మరి తప్పించేటటువంటి దేవాది దేవుడు, ప్రతి ప్రమాదం నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి ఇరుకు నుండి విశాలపరిచేటటువంటి దేవాది దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే 12:9 వచనంలో చూస్తాం ఏమిటంటే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైరి. చూసారటండి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. ఇక్కడ చూసారటండి, ఒక విశ్వాసి తమ ఆత్మీయమైనటువంటి జీవితంలో తండ్రులు ఏటట్నా అటు వారికి ఇక్కడ ఏమంటున్నారంటే, ఎంత స్పష్టంగా దేవుడు రాసి ఉన్నాడంటే, ఈ లోకంలో తండ్రులు లేకుండా మరి ఏ పిల్లలు ఉండరు కాబట్టి మనకు తండ్రి అనేటటువంటిది దేవుడు ఇచ్చాడు. అయితే ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవాది దేవుని మనం చూస్తే శరీర సంబంధులైనటువంటి తండ్రులు ఏమై ఉన్నారటండి, మనకు శిక్షకులై ఉన్నారట. అంటే మనకు శిక్షణ ఇచ్చేటటువంటి వారు, మనకు శిక్షణ ఇచ్చేటటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మన విశ్వాసమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని పరిశీలన చేసుకుందామండి. ఈరోజు మరి ఎంతవరకు మనము ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి మన ప్రియులకు మనము శిక్షకులుగా ఉన్నాం ఏమండి? అవునా కదా? ఈరోజు ఆలోచన చేద్దాం. మన తండ్రికి లోబడేటటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా? తండ్రి శిక్షిస్తున్నప్పుడు, తండ్రి హెచ్చరిస్తుంటున్నప్పుడు నా మీదకి నువ్వు రావడం ఏంటి అని చెప్పి ఆ తండ్రికి విరోధమై అప్పుడు తల్ల ఏం చేస్తుందట, దామ్మా దా నా రా బాబు రా అంటే అక్కడ ఆ కప్పేటప్పుడు శిక్ష నుంచి తప్పించబడినప్పుడు ఏమవుతుందట, తండ్రి శిక్షణలో నుంచి తప్పింపబడేటటువంటి పరిస్థితి. అక్కడ ఏమవుతారంటే చెడిపోయే పరిస్థితి అవుతుంది. ప్రియ దేవుని సంగమా, ఒకరు శిక్షించినప్పుడు ఒకరు ఏం చేయాలట, ఊరుకోవాలి. అక్కడ ఒకరికొకరు ఊరుకుంటూ ఏం చేయాలట, వారి క్షేమము కొరకే. ఇదంతా దేనికట? ఇదంతా దేనికి అంటే ఆ బిడ్డలందరూ కూడా మనం అందరం దెబ్బలు తినకుండా పెద్దోళ్ళం అయిపోయామా? ఆ తండ్రి మరి కొట్టేటటువంటి తండ్రి అవ్వచ్చు, శిక్షించేటటువంటి ఆ తండ్రి అవ్వచ్చు, తను కూడా దెబ్బలు తినకుండా ఆ స్థితికి వచ్చాడా? ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో పిల్లలకు కొట్టమని నేను బోధించట్లేదు, ప్రేమతోనే అన్ని జయించాలి, కొట్టమని నేను బోధించట్లేదు. కానీ ప్రియమైన దేవుని సంగమా, తప్పును తప్పుగా ఖండించు. అది ఈరోజు క్రైస్తవ విశ్వాసిగా నువ్వు తప్పును ఖండించి నువ్వు దేవుని వాక్యాన్ని నేర్పించు. వాక్యము మనలను సరిచేస్తుంది, వాక్యము మనలను తీర్చిదిద్దుతుంది. వారి యందు నీవు బాధ్యత కలిగి, భారము కలిగి ప్రార్థించేవానికి. అందుకే మరి ఆ యొక్క తండ్రులకు మనకు ఎలాగున్నారట, శిక్షకులుగా ఉన్నారట. వారు మనకు శిక్షణనిచ్చే తండ్రులుగా ఉన్నారు. కాబట్టి మరి ఆత్మలకు తండ్రి అయినటువంటి వానికి నీవు ఎలా ఉండాలట? ఈరోజు ఆత్మలకు తండ్రి అయినటువంటి వాని ఎడల నువ్వు ఇంకా బాధ్యతతో నువ్వు ఇంకా ఆయనకు లోబడి బ్రతకాలి. ఎందుకు అనంటే ఈ యొక్క దేహం అనేటటువంటిది మరి ఈ మట్టిలో నుంచి తీయబడింది, మట్టిలోనే కలిసిపోతాం. ఎందుకంటే ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ ఆత్మలకు తండ్రి పరమ తండ్రి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తుంది. జాగ్రత్త. కాబట్టి ఆయనే పోషకుడు, ఆయనే సంరక్షకుడు, ఆయనే సమస్తమై ఉన్నాడు. గనుక ఆయన మాటకి నువ్వు లోబడినట్లయితే నా జీవితంలో ఎంతో దేవుని యొక్క కృప చేత మనం దీవించబడతాం, మరి నడిపింపబడతాం, ఆశీర్వదింపబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మరి నోవాహు చూపించేటటువంటి ఆ మాదిరి కలిగిన జీవితాన్ని కలిగి జీవించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నోవాహు మరి దేవుడు చెప్పిన వెంటనే మరి దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఆయన నోవాహు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ప్రజలందరిలో నీతిమంతుడు ఈయన, ప్రజలందరిలో యథార్థవంతుడు ఈయన. నోవాహు నీతిని కలిగి యథార్థత కలిగి నడిచాడు ఈయన. ఆ నడిచినటువంటి జీవితం అక్కడ ఏమైందటండి, జల ప్రళయంలో నుండి అంటే వచ్చే మరి మనుషులందరూ చనిపోగా 80 బ్రతికారు. మనుషులందరూ చనిపోగా 80 మనుషులే బ్రతికారు. ఆ బ్రతికినటువంటి వారిలో మరి ప్రథముడు మరి నోవాహు గారు. మరి నోవాహు నడిచినటువంటి ఆ నీతి అంటే ఈరోజు మరి తండ్రుల దినమని చెప్పి మన తండ్రులను జ్ఞాపకం చేసుకుంటాం. తండ్రులు లేని వారు ఎంతమందో. మరి మాకు పిల్లైన కొత్తలో నేను ఆ తండ్రిని నేను కోల్పోయాను అని నేను ఎంతగానో ప్రేమించినటువంటి నా తండ్రి, ఆయనను గురించి ఎంత పొగిడినా ప్రియమైన దేవుని సంగమా, మనిషి ఉన్నప్పుడు ఏం చేస్తుంటున్నాం అంటే ఈరోజు మనిషి ఉన్నప్పుడు కూడా ఈరోజు నాకేంటంటే నా తండ్రి లాంటి తండ్రి ఎవరు ఉండరని నేను గర్వపడతాను. ఆయన చూపించినటువంటి ప్రేమ అయితేనేమి, ఆయన చూపించినటువంటి ఆదరణ అయితేనేమి. నన్ను కొట్టలేదని కదా, కొట్టారు. నా కుట్టిన దెబ్బలు ఎక్కడో తెలుసాడండి,
ఇంట్లో కొడుతుంటే బెల్ట్ పట్టుకుని నన్ను కొట్టినప్పుడు ఆ బెల్ట్ పట్టుకుని కొట్టే ఆ దెబ్బ పక్కన పడేదండి, నా మీద పడేది కాదు, పక్కన పడేది. ఆ దెబ్బని శబ్దం వస్తే గట్టిగా మరి అవుతున్నాయి అనుకునేవారు. కానీ అక్కడ అటువంటి నా తండ్రి. ప్రియమైన దేవుని సంగమా, అదే కాదు, నేను ప్రయోజకుడిని అవ్వాలని, నేను ఇంకా మరి ఎంతో మరి ప్రయోజకుడిని అయ్యి మంచిగా ఉండాలని చెప్పి ఈరోజు నాకు వైద్యాన్ని నేర్పించి మరి ఆయన వైద్యం చేసినటువంటి వైద్యం ఆ చుట్టుపక్కల మా గ్రామాలన్నిటికీ కూడా. ఎందుకు ఈ మాటను చెప్తూ ఉంటున్నానంటే, ఎవరి తండ్రిని గురించి వారికి తెలుస్తుంది, ఎవరు అనుభవించినటువంటి ఆ కుటుంబం తెలుస్తుంది అక్కడ. అందుకే మనందరికీ తెలిసినటువంటి పరమ తండ్రి యొక్క ప్రేమను చూస్తే, తన కుమారుని త్యాగం చేసినటువంటి ప్రేమ, తన కుమారుని త్యాగం చేసి ఇక్కడ మనల్ని ప్రేమించినటువంటి మన పరమ తండ్రి 24 గంటలు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడట. ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడి సంరక్షించి నడిపించేటటువంటి ఈరోజు పరమ తండ్రిని కలిగి ఉన్నాం. యహోలోకంగా మన ప్రియులు కోల్పోవచ్చు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన తండ్రి మాత్రము, మన పరమ తండ్రి నిన్ను నన్ను విడిచిపెట్టాడు. ఆయన బ్రతికేటటువంటి కాలంలో మనుషులు ఎంతవరకు వస్తారంటే, మనము మట్టిలో కలిసినంత వరకే. మన ప్రాణం పోయిన తర్వాత మనం ఏమవుతామో మనకు తెలియదు, కానీ ఆ ప్రాణము పోయిన తర్వాత ఆ ఆత్మతో కలిసి ఉండేటటువంటిది ఇమ్మానుయేలు దేవుడు ఒక్కడేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువులో మనం ఉంటే ఇక్కడ అక్కడ సమస్తమును కూడా ఎక్కడ విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు ఆయన. అందుకే ఆయన ప్రేమ ఎంతటి ప్రేమ అంటే, ఆయన చూపించేటటువంటి ఆ ప్రేమ ఈరోజు ఏంటంటే, ఈరోజు మనము మన బిడ్డలకు నేర్పించాలి. అది ఆ ప్రేమను దేవుని యొక్క ప్రేమ దేవుని గూర్చినటువంటిది. అందుకే దేవునిలో ఎదుగుచు ఆ ప్రేమను నేర్పించాలి. అబ్రహాము గారి గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, చాలాసార్లు ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను, కానీ ఎంత చక్కనైనటువంటి మాట. దేవుడు అబ్రహాము గారి గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తామంటే, దేవుడే అబ్రహాము గారి గురించి యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లట, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. చూసారటండి, ఇక్కడ అబ్రహాము గారట ఏమంటే, ఒక విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఈయన ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? తండ్రి యొక్క పాత్ర ఏమిటి అని అంటే, పరమ తండ్రిని గురించి నువ్వేం చేయాలట, నీ ప్రభువును గురించి నీ బిడ్డలకు నేర్పించు. అది దేవుడు చూచాడట, అది దేవుడు చూచాడట. కాబట్టి ఈరోజు నేర్పించే తండ్రిగా ఉన్నావా? నేర్పించే తల్లిగా ఉన్నావా? ఈరోజు దయచేసి తప్పుగా భావించద్దు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుతుంటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీకు తెలిసినప్పుడు, నీ బిడ్డలకు ఏమి చెప్పి బోధించి వారిని సంరక్షించి ప్రభువులో నీవు నిలుపుతున్నావు. ఆయనను గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యం ఒక్కొక్క దినమందు మన గురించి కూడా సాక్ష్యం ఉంటుందండి. మనుషుడా, ఏమి విత్తుతున్నావో ఆ యొక్క పంటనే నీవు కోస్తావు. నీ క్రియలే నీ వెంట వెళ్తాయి, ఏమీ వెళ్ళవు. ప్రియ దేవుని సంగం ఆలోచన చేద్దాం. మన క్రియలు మనం వెంట వెళ్తాయి. కాబట్టి ఎటువంటి క్రియలు ఉన్నాయి? అబ్రహాము చూపించినటువంటి ఆ క్రియలు ఏమిటి అని అంటే, చూసారంటే దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఇట్లనగా అట యెహోవా అబ్రహామును గురించి చెప్పినదట. దేవుడు ఏదైతే చెప్పాడు అబ్రహాముకి, ఆయన అదే చేశాడట. చేసి ఏం చేస్తున్నాడట, అతనికి కలుగునట్లట ప్రియమైన దేవుని అతని పిల్లలకు అతని ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించు యెహోవా మరి మార్గమును గైకొనుటకు. అదండి ఈరోజు యేసే మన మార్గం, ఆ మార్గములో నడిపించువానిగా ఈరోజు ఉన్నావా? యేసే మార్గం. ఇదిగో నేనే మరి సమస్తము నా ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళాలని ప్రభు చెప్తున్నారు. నేనే మార్గం, సత్యం, జీవం. మరి ఆ సత్యం జీవమైనటువంటి ఆ మార్గంలో నువ్వు నడిచి ఎంతమందిని నడిపించావు? ఈరోజు ఒక్క ప్రశ్న దేవుడు నీకు ఈరోజు అడిగితే, నువ్వు ఒక్క ఆత్మనైనా రక్షించావా అని అడిగితే, ఎన్ని ఆత్మలు రక్షించానని చెప్పగలవు? ఈరోజు నీ ఆత్మను నీవు రక్షించుకొని నీవు కాపాడుకుంటున్నావా? ఈరోజు దయచేసి తప్పుగా భావించద్దు. నీ ఆత్మను, నీ రక్షణను నీవు కాపాడుకొని నిన్ను నీవు సంరక్షించుకొని ఉండేటటువంటి వాని ఉన్నావా? మన సంరక్షకుడైనటువంటి ప్రభువు ఈరోజు మనలో ఉన్నారు. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఆయన. కాబట్టి ఇక్కడ అబ్రహాము తాను రక్షింపబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన పనివారిని రక్షించుకున్నాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీకు నాకు ఏం పేరు పెట్టబడుతుంది? ఈరోజు ఏమని పిలువబడతావు? ఈరోజు
ఎందుకంటే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని దగ్గరికి వెళ్తే ఇదే రక్షణ దినం. నేడే అనుకూల సమయం. రా నువ్వు దేవుని దగ్గరికి, దేవునిలోనికి రా. ఎందుకంటే పరమ తండ్రి ఎదురు చూస్తున్నాడండి. ప్రతి తప్పిదమ్మును, ప్రతి పాపమును, ఏమి చేసినా, ఆయనకు విరోధంగా చేసిన ప్రతిదీ కూడా ఆయన క్షమించి, ఎంత మంచి మనస్సు కలిగిన తండ్రి అంటే ఆ తండ్రి యొక్క ప్రేమ ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తాను. ఎంత గొప్ప ప్రేమ అంటే ఈ ప్రపంచంలో మరి ఎటువంటి ఆ ప్రేమ అంటే ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని వద్దామండి. ఏంటండి మరి మనందరికీ తెలిసినటువంటి కథ ఏంటండి, తప్పిపోయినటువంటి కుమారుడు కదండి. ఈ తప్పిపోయినటువంటి కుమారుడు ఏం చేశాడట, తండ్రి దగ్గర నుంచి వేరైపోయి, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి, తండ్రి ఆస్తి అంతటిని తీసేసుకొని, తండ్రికి ఉండేటటువంటి కలిగిందంతా నాకు వాటా ఉంది, నాకు కావాలి. ఈరోజు వాటాలు మరి తీసుకునేటటువంటి వారందరూ కూడా చాలా మంది భ్రష్టులు అయిపోయినటువంటి పరిస్థితులు అయ్యాయి. మరలా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే అక్కడ ఉన్నారు. కానీ ఈరోజు మన పరమ తండ్రి ఎటువంటి దేవుడు అంటే, కృపగల దేవుడు అంటే, అలాగే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి ఈ యొక్క మరి ఆ చరిత్రను మనం చూస్తే, ఆ కథను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, అంతా అయిపోయింది. పట్టుకొని వెళ్ళాడు. మరి తనకు వచ్చిన భాగమంతా, తన అన్నకు కలిగిన భాగమంతా తండ్రి దగ్గర ఉంది, ఇతనికి కలిగిన భాగమంతా వచ్చేసింది. విలాసాలలో, విందులలో, ఈ లోకంలో వెళ్ళిపోయాడు, అనుభవించాడు. తినుము త్రాగము సుఖించమనుకున్నాడు, తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు. అంతా అయిపోయిన తర్వాత ఒళ్ళొంగట్లే పని చేయటానికి. ఏంటండి, ఒళ్ళొంగట్లేదు, పని చేయలేడు, ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. కాబట్టి ఏదో పని చేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఎవరు పని ఇవ్వట్లేదు, ఏ పని రాదు. ఈ పని కనీసము అడుక్కోవడానికి కూడా లేదు. అక్కడ ఎవరు భిక్షం కూడా వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఎలా తిరిగాడట, విచ్చలవిడిగా బ్రతికినటువంటి ఆ పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ప్రియమైనటువంటి దేవుని సంఘం ఎవరు కనీసం ఒక పూట అన్నం కూడా పెట్టలేదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తిన్నటువంటి వారు కూడా విడిచిపెట్టేశారు. చివరికి ఎక్కడికి వెళ్ళాడటండి, పందులు మేపేటటువంటి దగ్గరికి వెళ్ళి, నేను పందులు కాస్తాను, మొదట నాకు తిండి పెట్టాను. నువ్వు కాస్తేనే, నువ్వు పని చేస్తేనే నీకు తిండి పెడతాను, పని చేయకుండా నీకు తిండి పెట్టి పోషించాల్సిన అవసరం నాకు లేదని చెప్పాడు. చివరికి ఏమనుకున్నాడు, ఆ పందులు తినే ఆహారం తినేస్తుంటే యజమానుడు తన్ని తగిలేశాడు. అటువంటి సమయంలో అనుకున్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్తే ఏముంటుందట, అనేకులకు మరి పని ఉంటున్నది, ఆహారం ఉంటున్నది, ఒకసారి వెళ్తానులే అనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. నా తండ్రి ఆ పనివారిలో ఒకటిగా నేను ఉంటాననుకున్నాడు. వెళ్ళాడండి. వెళ్ళేసరికండి ఆ తండ్రి 20వ వచనంలో మనము ఒకసారి చదివినట్లయితే, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదండి తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ నువ్వు గమనించలేవు. తండ్రి ప్రేమను ఎక్కడో దూరంగా ఉన్నాడు. అసలు వీటిని పోల్చుకోవటానికి లేడు. అడుక్కునే వాడు కన్నా అలాగని చెప్పి వారిని కించపరచడం కాదు, దరిద్రతలో ఉన్నాడు. చిరిగిపోయినటువంటి బట్టలు, మాసిపోయినటువంటి బట్టలు, మరి చిరిగిపోతూ కన్నాలైపోయి దరిద్రుడిగా ఉంటూ బురద పట్టినటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వానిని ఈ తండ్రి ఏం చేశాడట, అయ్యో నువ్వు కంపు కొడుతున్నావే, నువ్వు పందుల దగ్గర నుంచి వచ్చావే అని చెప్పి తండ్రి చూడలే. నా కుమారుడు వచ్చాడా లేడా అని చెప్పి ఆయన హక్కుని చేర్చుకున్నాడు. ఆ కుమారుడు రాకుండానే, అంటే ఇతడు తిరిగి వస్తాడని ఆయన ఎదురు చూస్తున్నాడు. అది తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువైన యేసయ్య కూడా మనల్ని బట్టి అదే చూస్తున్నాడండి. దినమంతా చేతులు చాపుతున్నాడు, నా ఎద్దుకు రండి అని ఆయన చేతులు చాపుతున్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి వస్తావా? ఆయన మాట చేత నువ్వు ఆయన ప్రేమ చేత ప్రేమింపబడి ఆ యొక్క బద్దులమై ఉన్నామా? ఈరోజు ఆలోచన చేద్దాం. అదండి తండ్రి ప్రేమ అంటే. పరుగున వెళ్ళి నీలోను నాలోను ఉండేటటువంటి పాపాన్ని, కల్మషాన్ని చూడడాయన నీ మనసు మారిందా? అక్కడ నీ తండ్రి చేత ప్రేమింపబడతావు. ఆ యొక్క కుమారుడు మారింది, దూరంగా ఉన్నాడండి. ఈరోజు ఆలోచన చేద్దామండి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎవరిని ముట్టుకోం. ఒకవేళ మాసిపోయిన బట్టలు వచ్చినటువంటి ఒక స్నేహితుడే కలిసినా కొంచెం అదొకలా చూస్తాం. మన స్థాయికి తగినటువంటి వారు ఉంటే వారితో మాట్లాడతాం. ఏమండి, ఆలోచన చేద్దాం. ఈరోజు మన మనుషుల యొక్క ఆలోచన విధి విధానాలని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అందరినీ ప్రేమించే ఆ మనసుందా? అది యేసయ్యకుంది, అది పరమ తండ్రికి ఉంది. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన మనల్ని చూచినప్పుడు మనలో ఉన్న పాపాలను చూడట్లే,
ఆయన ఏమన్నారంటే, నీలో ఉన్నటువంటి పాపములన్నిటినీ నా వీపు తట్టు పెట్టేశాను, నేను నీలో ఉన్నటువన్నిటినీ నా వీపు తట్టు పెట్టాను, నేను నిన్నే చూస్తున్నాను అన్నాడు ఆయన. మనము ప్రతి మనిషిలో ఉండేటటువంటి చెడును మొదట చూస్తాం, తరువాత మంచి ఏంటి అనేది ఆలోచిస్తాం. ఈరోజు ఆలోచన చేద్దాం. ఈరోజు తండ్రి ప్రేమ అక్కడ ఏమాత్రం బాహ్య స్వరూపాన్ని చూడలేదు ఆయన. ఏమాత్రం కూడా నా కుమారుడు వస్తాడన్న ఆయన నిరీక్షణ, ఆయన వస్తాడనేటటువంటి ఆయన ప్రేమది. ఆ ప్రేమ ఈరోజు ఫాదర్స్ డే అంటే కనిపించని ప్రేమ నీ తండ్రి ప్రేమ. నీకు ఇవ్వబడినటువంటి ఇహలోకమైన తండ్రులు అవ్వచ్చు, అలాగే మన పరమ తండ్రి కూడా కనిపించడు. తగు సమయంలో ఆయన కార్యాలను నీ యందు జరిగించి అద్భుతాలు జరిగించే దేవాది దేవుడు కాబట్టి అట్టి కృప చేత ఈరోజు మనం దీవించబడలాగన దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క మరి మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడినట్లయితే ప్రార్థన చేద్దాం. నా దేవా, నీ మాట చెప్పున లోబడేటటువంటి వానిగా, నీ వాక్యానికి లోబడేటటువంటి వానిగా నాయనా, మరి ఫాదర్స్ డే మరి అనేకుల యొక్క లోకంలో జరిపించుకోవచ్చు, కానీ మా యొక్క పరలోకపు తండ్రివి నీవు నాయన. ఏ కుటుంబము భూమి మీద తండ్రి అని పిలువబడుతుంటున్నదో ఆ కుటుంబానికి నువ్వు తండ్రిగా ఉన్నావు కనుక నాయన, నువ్వు మారని దేవుడు ప్రభువా, మార్పు లేని దేవుడవు కనుక ఈరోజు నేను మారనయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను ప్రేమించే దేవుడవు కాబట్టి, నన్ను ప్రేమించే దేవుడవు కాబట్టి అయ్యా, నా తల్లిదండ్రులను గౌరవిస్తూ, అందుకే నువ్వు ఆజ్ఞనిచ్చావు, నువ్వు దేశంలో దీర్ఘాయుష్యమంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నావు. నీవు తండ్రివైతే నీవు సంరక్షకుడిగా ఉండాలని, నువ్వు తండ్రివైతే నీవు పోషించువాడుగా ఉండాలని, నువ్వు తండ్రివైతే శిక్షకుడిగా ఉండాలని, నువ్వు తండ్రివైతే యాజకుడిగా ఉండాలని, నువ్వు తండ్రివైతే వారికి తోడుగా ఉండి నడిపించాలని, ఒక మార్గదర్శకుడిగా ఉండాలని నువ్వు మాట్లాడావు కనుక తండ్రి, ఈ యొక్క మరి నాయన మరి ఉదయకాల సమయంలో మరి తండ్రులైనటువంటి మేమందరం కూడా అయ్యా తండ్రి ఒక సమర్పణ చేసుకుందాం. ఈరోజు ఒక సమర్పణతో మన బిడ్డలను దేవుని మార్గమందు నడిపించి మరి ఇహలోకమైనటువంటి తండ్రులట శిక్షకులుగా ఉన్నారట. కాబట్టి ఈరోజు నువ్వు శిక్షకుడిగా ఉన్నావా, లేక నీకే శిక్షణ కావాలా? పరిశీలన చేసుకో. ఈరోజు నీకు శిక్షణ కావాలా, లేక శిక్షణలో ఉన్నావా? శిక్షణ ఇచ్చే స్థితిలో ఉన్నావా? ఒకవేళ లేకపోతే ప్రభువుకి అప్పగించుకో. ప్రభు మార్చిపోతున్నారు కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పాస్టమ్ గారు ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, సజీవుడైనటువంటి మా దేవాని పరిశుద్ధ పాదములకెనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రవ్వా, మీ యొక్క దాసుని మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మెలనైన స్వరము ద్వారా తండ్రి లేఖన భాగములను మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి దేవా, మీ పరిశుద్ధ పాదములకెనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ యొక్క సన్నిధిలో ప్రభువా నాయన విన్నటువంటి ఈ యొక్క వాక్య భాగమును బట్టి ప్రభువా, నీ యొక్క ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో నాయన మాకు పరమ తండ్రిగా ఉంటూ ప్రభువా, ప్రతి వేళలా ప్రభువా, అన్ని సమయముల మందు ప్రభువా నాయన నువ్వు మమ్మల్ని కాపాడుతున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి నాయన గొప్ప తండ్రులను చూపించి ఉన్నారు దేవా, మీకు వందనాలు. ఈ లోకములో ప్రభువా నాయన తండ్రులైనటువంటి వారు నీ యొక్క సన్నిధిలో ప్రభువా, నీ యొక్క వాక్య భాగములను ప్రభువా నాయన వారు హృదయములలో పదిలపరుచుకొని ప్రభువా, నీ సన్నిధిలో వారికి ఇవ్వబడినటువంటి ప్రతి ఒక్క మార్గములను ప్రభువా, ఇదిగో నాయన అబ్రహాము ఎలాగైతే ప్రభువా నీవు తెలియపరిచినప్పుడు ప్రభువా నీతి న్యాయములను ప్రభువా నాయన అనుసరించి
ప్రభా తన పిల్లలను ప్రభా నీ మార్గముల యందు ప్రభా నడిపించుకొని ప్రభా నీ సన్నిధిలో అబ్రహాము ఎలాగైతే ప్రభా నీ ఉపదేశమును ప్రభా నాయన గైకొని ఉన్నారో ప్రభా ఈ లోకములో ప్రభా తండ్రి ఉపదేశమును ప్రభా ప్రతి ఒక్క కుమారుడు ప్రభా గైకొనటానికి ప్రభా నీ యొక్క సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభా. తల్లి చెప్పు బోధన త్రోసివేయకుండా ప్రభా నాయన బిడ్డలైనటువంటి వారు ప్రభా వారి జీవితాలలోని మార్గములను అనుసరించడానికి ప్రభా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలను ప్రభా నాయనా తండ్రి మీ యొక్క సన్నిధిలో మీ మార్గములలో ప్రభా తల్లిదండ్రులు పెంచగలుగుటకు ప్రభా నీ జ్ఞానం అనుగ్రహించి నడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ పిల్లలైతే ప్రభా నీ యొక్క సన్నిధిలో ఈ యొక్క సమయములో ప్రభా ఇదిగో తండ్రి బోధకు ప్రభా నాయనా తండ్రి ఉపదేశమునకు ప్రభా చెవియొగ్గక ప్రభా ఇదిగో నాయనా తండ్రి వ్యతిరేకముగా ఉన్నారో ప్రభా యేసు నామములో ప్రవ్వా నాయన ప్రతి ఒక్క బిడ్డను ప్రవ్వా మీ యొక్క దయగల చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి దురాత్మ శక్తుల సమూహములను యేసు నామములో బంధిస్తున్నాను ప్రవ్వా. బిడ్డలైనటువంటి వారు ప్రవ్వా తల్లిదండ్రుల యొక్క ఉపదేశములను ప్రభా బోధలను గైకొని మీ మార్గములలో నడవగలుగుటకు నీ సహాయము దయచేయండి ప్రవ్వా. వాక్యమును తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో సంఘము కొరకు ప్రతిష్ఠ చేయించున్నాను ప్రభా. నాయన వాక్యము విని వదిలివేయి వారుగా కాకుండా వాక్యానుసారముగా ప్రతి ఒక్క బిడ్డ నడవగలుగుటకు సహాయం చేయండి. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారయ్యా. అయ్యా నాయన నీ దాసుని మీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి మీ మెలనైన స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగము మా హృదయములో పదిలపరుచుకోవటానికి నీ సహాయము దయచేయండి అయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ సన్నిధి ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించి ఉన్నది అయ్యా నీకు వందనాలు. ఎవరైతే ఈ యొక్క వాక్య భాగమును విని ఉన్నారో ప్రభా దేవా నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన మరి ప్రపంచ దేశములను ప్రభా కలవరపడుచున్నటువంటి ప్రభా ఈ యొక్క కరోనా వైరస్ ను ప్రభా యేసు నామములో మీరు అంతమొందిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయా నాయన మాకు శుభకరమైన ఆనవాలు మీరు మాకు దయచేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నాయన ఎవరైతే ప్రభా ఈ యొక్క వైరస్ తో బాధపడుచున్నారో ప్రభా ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల ప్రకటన చేస్తున్నాను ప్రభా. నాయన యేసు నామములో విడుదల కలుగును గాక. వందనాలు యేసయ్య. ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచండి. మా దేశమును ప్రభువా ముట్టి స్వస్థపరచండి అయ్యా. ప్రపంచ దేశంలో ప్రభువా నాయన ముట్టి స్వస్థపరచండి అయ్యా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవా ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన మా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు ఇదిగో నాయన ప్రపంచ దేశములన్నీ ప్రభా ఈ ఫాదర్స్ డే జరుపుకొనిచుంటుండగా ప్రభా ప్రతి ఒక్క తండ్రిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభా ఏ బిడ్డలైతే ప్రభా ఈ లోకములో తమ తండ్రులను ప్రభా కోల్పోయి ఉన్నారో ప్రభా అట్టి వారికి నీ ఆదరణ మీరు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభా. పరమ తండ్రి అయినటువంటి నిన్ను ప్రభా వారు చూచి ప్రభా వారి జీవితాలలో ప్రభా నీ సన్నిధిని వెంబడించి ప్రభా నీ సన్నిధిలో ఉన్న ఆదరణ ప్రభా వారు పొందుకోవటానికి నీ సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను అయా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచు నేటి పునరుద్ధాన దీవెన ఆశీర్వాదములు మా అందరిపై మెండుగా కుమ్మరింప చేసి నడిపించుమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపరి అయిన క్రీస్తునాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల కూడిన మనకును కుటుంబములకు సంఘమంతటికిని చూచుచున్న ప్రతి ఒక్కరికి చూడబోయే వారికి ప్రభు తన దీవెనాశీర్వాదమును ప్రభు తన పునరుద్ధాన బలము చేత నింపి ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షించునుగాక.
సంతోషింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఈ మీద కృమ్మరించుము దేవా కృమ్మార ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క కృపను బట్టి దేవుడిచ్చిన మరి చక్కనైనటువంటి యొక్క దినం మరొకసారి అందరికీ ప్రతి తండ్రికి నా యొక్క విశేషం తెలియజేస్తూ ఉంటున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. మరి తండ్రులు లేకపోయినప్పటికీ మరి పిల్లలు ఉంటున్నారు ఎంతోమంది. దేవుడే తండ్రిగా మనకున్నారు కాబట్టి పరమ తండ్రి అయినటువంటి దేవుని కన్నా మించిన తండ్రి ఎవరు లేరు. అయితే మనకి ఇవ్వబడిన ఈ బాధ్యతను మనం నిర్వర్తించి ప్రభు కృపలో మన కుటుంబాలన్నీ దీవించబడలాగిన దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. అలాగే ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసయ్య నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క శుక్రవారం దినం మరలా ఈ శుక్రవారం మనకి లైవ్లో ఫేస్బుక్లో శుక్రవారపు ప్రార్థన ఉంటున్నదండి, దయచేసి గమనించండి. మంగళవారం అయితే మరి ఆడియో కాల్ ఉంటున్నది. మరి బుధవారం వీడియో మీటింగ్ మనకి ఉంటున్నది కాబట్టి దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి, స్థిరపడండి ప్రభులో. మరి దేవుడు ఇచ్చినటువంటి సమయం ఇంకా కొంతకాలం పడుతుంది మనకి ఇంకా మందిరంలో ఆరాధన జరిగించుకోవటానికి. రోజు రోజుకి మరి మీరు చూస్తూ ఉంటున్నారు ఈ యొక్క మరి వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంటున్నది. ప్రభువే దీన్ని కట్టడి చేయగలిగినటువంటి దేవుడు గనుక మరి విశాఖపట్నంలో కూడా చూసాం నిన్నటి దినమందు పెరిగినటువంటి కేసులు గనుక ఎంత జాగ్రత్తగా మనం ఉంటే అంత మంచిది. మనం బట్టి దేవుని నామము మహిమపరచబడేలాగా మన గృహాల్లో ఉందాం, ప్రభుని మహిమపరుద్దాం. మరి ఈ యొక్క వీటన్నిటిపైన విజయాన్ని సాధిద్దాం. దేవుడు మరి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక.